పవన్ కళ్యాణ్ కు 4 శాఖలు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సహా 24 మంది ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారనే ఉత్కంఠ 2 రోజులుగా సాగుతోంది. దానికి తెరదించుతూ సీఎం చంద్రబాబు నేడు మంత్రులకు శాఖలు కేటాయించారు. సాధారణ పరిపాలనా శాఖ, శాంతి భద్రతలు, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలను చంద్రబాబు తన వద్దే ఉంచుకున్నారు. కాగా ఈ ఎన్నికల్లో ముఖ్య పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ కు కీలక శాఖలు కేటాయించారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలకమైన పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ, అటవీ పర్యావరణ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖను పవన్ కళ్యాణ్ కు అప్పచెప్పారు. మరోవైపు జనసేన పార్టీకి చెందిన ఇతర మంత్రులకు కూడా కీలక శాఖలే దక్కాయి. మంత్రి నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖ, వినియోగదారుల వ్యవహారాలు అప్పగించారు. అలాగే మంత్రి కందుల దుర్గేష్ కు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖలు అప్పగించారు. అయితే ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఒకటి చేయడంతో పాటు విజయానికి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వంతు కృషి చేశారు. ఆ 3 పార్టీలు ఏకం కావడం వెనుక ఆయన కృషి ఎంతో ఉంది. అంతేకాకుండా కూటమి జనసేనకు కేటాయించిన 21 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ విజయకేతనం ఎగరవేశారు. ఈ క్రమంలోనే ఆయన కీలక శాఖలు దక్కించుకున్నారు.